ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణను అడిగి తెలుసుకుందాం. కృష్ణ, మంత్రివర్గ సమావేశంలో ఏ అంశాలపై చర్చిస్తున్నారు? లక్ష్మి, ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో దాదాపు 24 ఎజెండా అంశాలతో మంత్రివర్గ సమావేశం అనేది కొనసాగుతుంది. ఇందులో ప్రధానంగా నీటిపారుదల వనరులకు, పరిపాలనా అనుమతులకు ఆమోదం తెలిపినారు. అలాగే భూముల బదిలీకి సంబంధించి చట్ట సవరణ ముసాయిదా బిల్లుకు ఈ వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. దీనికి సంబంధించి కేబినెట్ లో ఆమోదం లభించినట్లుగా తెలుస్తుంది. అలాగే గాజువాక రెవెన్యూ గ్రామ పరిధిలో 1000 చదరపు గజాల వరకు ఆక్రమణల క్రమబద్ధీకరణ దరఖాస్తుల గడువును మరో 6 నెలలు పొడిగించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల్లో నివాసాలు ఏర్పరచుకున్న అనధికారిక ఆక్రమణల క్రమబద్ధీకరణ దరఖాస్తులను కూడా జూన్ నెలాఖరు వరకు క్రమబద్ధీక అనుమతికి ఆమోదం తెలుపుతున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి గ్రామంలో ఏదైతే కస్టమ్స్ కమిషనరేట్ కార్యాలయానికి సంబంధించి భూమి బదలాయింపుకు సంబంధించి కూడా మంత్రివర్గంలో ఆమోదం లభించే అవకాశం ఉంది. అలాగే ఏలూరు జిల్లా ఆగిరిపల్లి తోటపల్లి గ్రామంలో 45.67 ఎకరాల ప్రభుత్వ భూమిని నెట్ క్యాప్ కు కేటాయించేందుకు కూడా మంత్రివర్గంలో ప్రతిపాదనకు ఆమోదం తెలుపుతున్నారు. అలాగే నంద్యాల జిల్లా నోజం గ్రామంలో 1500 ఎకరాల భూమిని 250 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు కోసం నెట్ క్యాప్ కు కేటాయించేందుకు కూడా ఆమోదం తెలుపుతున్నారు. విశాఖపట్నం ఆనందపురం మండలంలోని గుడ్లవ గ్రామంలో 18.57 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయింపునకు మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఏఐ లివింగ్ స్లాబ్ ప్రారంభానికి, అలాగే తిరుపతిలో ఏసీడీసీ డిజాస్టర్ రికవరీ సెంటర్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది. అలాగే ఈ రామాయపట్నం పోర్ట్ అభివృద్ధి కార్పొరేషన్ రుణ పునర్వినియోగం వంటి అంశాల మీద కూడా చర్చించి ఆమోదం తెలుపుతున్నారు. అలాగే ఎన్నికల ఓటర్ల జాబితా ప్రతినిధులకు ఏడాదిలో 4 అర్హత తేదీలను కల్పించేందుకు సవరణ బిల్లుకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలుపుతుంది. ఈ బిల్లులన్నీ కూడా వచ్చి జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టున్నారు. మొత్తం 6 ఆర్డినెన్స్లకు ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదం తెలుపుతున్నందున అందుకు తగ్గ ముసాయిదాలకు రాష్ట్ర మంత్రివర్గంలో ప్రవేశపెట్టి వీటిని కూడా ఆమోదం తెలుపుతున్నట్లు తెలుస్తుంది. లక్ష్మి, ధన్యవాదాలు కృష్ణ.